కౌంటర్ దాఖలు చేయలేదు ప్రభుత్వం. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం నేనే స్వయంగా దాఖలు చేయడం జరిగింది. పిల్ నెంబర్ 34/24. ఇప్పటికీ 17 వాయిదాలు 17 నెలలు గడిచింది. 17 సార్లు అడ్వకేట్ జనరల్ గారు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టు నోటీసులు సర్వ్ చేసినప్పటికీ నోటీసులు ముట్టిన తర్వాత కూడా 17 సార్లు వాయిదాలు వచ్చినాయి. 17 సార్లు వాయిదా కోరిండ్రు. మాకు సమయం లేదని వివిధ కారణాలు చెప్తూ ప్రభుత్వం తప్పించుకుంటుంది. దొంగతనమే చేయకుంటే, దొంగే కాకుంటే, కాంగ్రెస్ పార్టీ దొంగల ముఠ కాకుంటే, దండుపాల్యం ముఠ కాకుంటే 17 సార్లు ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం 17 సార్లు వాయిదా కోరినటువంటి కేసు ఉన్నది ఇప్పటివరకు చరిత్ర. తప్పించుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను, రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏజెన్సీలను సంప్రదిస్తున్నాం. ఇవాళ ఈడీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఈడీ కార్యాలయానికి సంబంధిత ఆధారాలను కూడా ఇవాళ సమర్పించినాం. తర్వాత ఇప్పుడు మీ ముందు ప్రకటించిన విధంగా అన్ని ఏజెన్సీలకు ఈరోజే మా పార్టీ బాధ్యులు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం. 715 పేజీలతో కూడిన ఆధారాలతో కూడినటువంటి ఫిర్యాదును అన్ని సంస్థలకు ఇవాళ ఈడీకి ఇచ్చినట్టు అన్ని సంస్థలకు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ తరఫున ఇవాళ అందజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇందులో భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఎంఎస్పీ ఆపరేషన్స్ మొత్తం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో జరుగుతాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నది. ఎఫ్సిఐ ది యొక్క సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించి నియంత్రించేటువంటి అధికారం కానీ, సమీక్షించే అధికారం కానీ, చర్యలు తీసుకునే అధికారం కానీ ఎఫ్సిఐకి ఉన్నది. ఎఫ్సిఐని కూడా ఇలా ఫిర్యాదు చేస్తున్నాం. ఎఫ్సిఐని కూడా కోర్టుకు లాగినాం. ఎఫ్సిఐ కూడా ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. కాబట్టి ఇందులో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ రాష్ట్రంలో టెండర్ల కుంభకోణం, ధాన్యం టెండర్ల కుంభకోణం మీద బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఇందులో ఇన్వాల్వ్ అయినదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు బీజేపీ మాట్లాడింది, తర్వాత సైలెంట్ అయింది. ఇప్పుడు ఇవాళ మీరు చూశారు 715 పేజీల ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించింది. సంవత్సరంన్నరగా దీని మీద మాట్లాడింది. కంటిన్యూ సబ్జెక్టును లైవ్లో పెట్టింది. తర్వాత కోర్టులో పిల్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని కొట్టుకు లాగింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చీఫ్ జస్టిస్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు. 3 చీఫ్ జస్టిస్లో మారిలు కానీ ప్రభుత్వం మాత్రం ఈ కేసులో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయింది. కౌంటర్ దాఖలు చేస్తలేదంటేనే కాంగ్రెస్ పార్టీ దొంగ 420. ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నర్మగర్భంగా చెప్తున్నది. ఇలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యిండు. ఇందులో హయత్ హోటల్లో, పార్క్ హయత్ హోటల్లో జరిగినటువంటి కుంభకోణం యొక్క మరి వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్నది ఇది 9వ ప్రెస్ మీట్. ఇంతకుముందు ఇదే తెలంగాణ భవన్లో గతంలో కమలాకర్ అన్న మేము మాట్లాడినప్పుడు చెప్పినాం, అయ్యా గతంలో ఇది 8వ ప్రెస్ మీటు. ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ పార్టీలో ఏది పడితే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తెల్లారితే అనవసరపు మరి మాటలు మురిగేటువంటి, కుక్కల్లా మురిగేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి సివిల్ సప్లైస్లో జరిగినటువంటి ధాన్యం టెండర్ల కుంభకోణంలో ఒక్కడంటే ఒక్కడు రోషం ఉన్నోళ్ళేడానే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవడు మాట్లాడతలేడు. ఎందుకు గిన్నిసార్లు ఆరోపణలు చేసినా కోర్టుకు పోతున్నావు, తప్పించుకు తిరుగుతారు దొంగల లెక్క. ప్రెస్లో ఆరోపణలు చేస్తున్నావు, కౌంటర్ చెప్పే పరిస్థితి లేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా. ఇది 9వ ప్రెస్ మీటు. చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే అన్ని ఆధారాలు మా దగ్గరే ఉన్నాయి కదా. వాళ్ళు కౌంటర్ దాఖలు చేయడానికి ఏమున్నది? మిస్మరైజ్ చేయడానికి ఏం మిగిలి ఉన్నది? వాళ్ళకు ఏమీ లేదు. వాళ్ళు మొత్తము పట్టపగలు దొంగల్లా, దండుపాల్యం ముఠాల్లా రైతు పండించినటువంటి ధాన్యాన్ని, రైతు చెమట చుక్కను టెండర్ల రూపంలో కమిషన్లకు అమ్ముకొని ఇలా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు రైతులను కూడా ముంచుతారు. ఎందుకంటే ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషను అది బతికుంటేనే ఇలా 70 లక్షల మంది రైతులకు భరోసా. వాళ్ళకు ఎంఎస్పీ ఆపరేషన్స్ అందుబాటులో ఉంటాయి. మద్దతు ధర కొనుగోలు చేసే శక్తి ఉంటే సంస్థకు. ఇలా వీళ్ళు చేసేటువంటి చిల్లర లుచ్చ రాజకీయాలకు, ఈ అవినీతికి ఇలా రైతులు వాళ్ళ యొక్క ధైర్యం చెడిపోయేటువంటి పరిస్థితికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని ఇంతటితో ఆగకుండా దీన్ని తేల్చే వరకు, దొంగలను జైల్లో పెట్టే వరకు, వసూలు చేసిన ఇవాళ 423 కోట్ల రూపాయల అదనపు వసూళ్ల బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎంఓయూను వాయిలేట్ చేస్తూ అదనపు వసూళ్ల వివరాలను మా చేతిలోనే మేము జమ చేసి ఇవాళ ఈడీకి చెప్పడం జరిగింది. మిగతా సంస్థలు కూడా పెడుతున్నాం. ఇవాళ మన కేటీఆర్ గారి పట్ల ఏసీబీ అధికారులు కూతవేటి దూరంలో ఉంటారు.
వారు రాష్ట్ర ఇమేజ్ను పెంచేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారి పట్ల కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ మరి వాళ్ళ మీకు కూతవేటి దూరంలో పంజాగుట్టలో జరిగేటువంటి వేల అకౌంట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కదా. అనేకసార్లు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చిన పార్టీ 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పత్రికా సమావేశంలో బహిరంగంగా అవినీతి వివరాలను బయటపెట్టిన తర్వాత ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేదు? ఏసీబీ అధికారుల కింద ఏమున్నట్టు? ఏసీబీ అధికారులను ఎట్లా అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి అనుమతి వస్తలేదు. ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. తప్పకుండా తదుపరి రాష్ట్ర పార్టీ కార్యాచరణ భవిష్యత్తులో కార్యాచరణ ఇవ్వబోతుంది. థ్యాంక్ యూ. ఒకటి ఫైనల్ డిమాండ్ ఒకటి, ఇది ఈ యొక్క ధాన్యము మొదటి ఉంచడంగా ఇందులో గన్ని బ్యాగులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ తూకం కానీ అన్నిటికి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇస్తే డబ్బులు. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది. కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు దీని మీద నోరు తెరవండి, మూసుకోకండి నోరు. క్లియర్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీద గింత అవినీతి జరుగుతుంటే మీరు నిమ్మక నీరెత్తు పూసుకోకండి. ఇది డెఫినెట్గా మీ బాధ్యత ఉన్నది. దీన్ని ఇప్పటికైనా నోరు తెరిచి దీని మీద ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి.